హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఇది క్రిస్మస్ సీజన్ కదా, కనుక దీంట్లో సెకండ్ రెసిపీ రోజ్ కుకీస్ చూపించాలనుకుంటున్నాను. దీనికి కావాల్సింది మైదా 6 గ్లాసెస్, అంటే ఒక పెద్ద గ్లాస్తో 6 గ్లాసెస్ మైదా తీసుకున్నాను. అదే గ్లాస్తో 3 గ్లాసెస్ బియ్యం పిండి రెడీ చేసుకోవాలి. అలాగే 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్. మనం అంటే కావాలంటే షుగర్ కొంచెం ఎక్కువ తీపి తినాలనిపిస్తే ఇంకో గ్లాస్ వేసుకున్న తప్పేం లేదు. అలాగే చిటికెడు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్, 3 ఎగ్స్, అలాగే ఒక పెద్ద సైజు టెంకాయ తీసుకొని చక్కగా దాన్ని కొబ్బరి పాలు ఒక పాత్ర నిండా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం దోసపిండిలా కలుపుకోవాలి. దీన్ని కలుపుకునేటప్పుడు కొంచెం మనం ఎంత కావాలో నీళ్ళతో కాకుండా కొబ్బరి పాలతోనే కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. బియ్యం పిండి వల్ల క్రిస్పీగా కూడా వస్తుంది రోజ్ కుకీస్. మరి ఎలా చేయాలి ఏంటనేది ముందు చూస్తామా? చూసారు కదా, ఈ విధంగా ఇందాక ఎగ్స్ తీసుకున్నాం కదా, 3 ఎగ్స్. ఆ ఎగ్స్ మళ్ళీ షుగర్ అంతా కలిపి మిక్సీ పట్టించేసాను. దాంట్లోనే ఎసెన్స్ అన్నీ వేసేసి ఈ విధంగా ఒక సిరప్ లాగా తయారు చేసుకున్నాను. దీన్ని రెడీగా పెట్టుకోవాలి. మనం అంతా మిక్స్ చేసే ముందు దీన్ని కూడా వాడాలి. సో ఈ గిన్నెలో మనం తీసుకున్న మైదా వేసేస్తాము. తీసుకున్న మైదా అంతా వేసేసి దానికి మనం తీసుకున్న బియ్యం పిండి అంతా తీసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేస్తాం. అంతా ఇలా మిక్స్ చేసేస్తే మంచిది. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్ మరి షుగర్ అంతా ఫోమ్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలాసేపు మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దీనికి ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. సో దీంట్లోకి కొబ్బరి పాలు యాడ్ చేసేస్తాం. ఇంకా ఆపాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనము పిండిని నీట్గా దోసపిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఇంకొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటూ మనకి ఇట్లా ఇంకా జారుడుగా రావాలన్నమాట. ఈ విధంగా కాకుండా ఇంకా జారుడుగా రావాలి. దోసపిండి ఎలా ఉంటుందో అలా రావాలి. చిన్న చిన్న ఉండలు అవన్నీ కూడా నీట్గా మనం మిక్స్ చేసేసుకోవాలి. బాగా చూడండి ఎలా వచ్చిందో. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. చూడండి, నౌ ఇట్స్ రెడీ. ఓకేనా? రోజ్ కుకీస్ వేసుకోవడానికి పిండి మనకు రెడీగా ఉంది. సో ఈ విధంగా ప్యాన్ పెట్టేసాను, ఆయిల్ పోసేసాను. ఈ రోజ్ కుకీస్కి ఈ అచ్చుల్ని కాసేపు ఆయిల్లో బాగా వేడవనివ్వాలి. అప్పుడు మనం రోజ్ కుకీస్ వేసినప్పుడు నీట్గా ఈ ఆయిల్లోకి విడిపోతాయి. ఈ అచ్చును ఈ విధంగా పెట్టి ఒక 3/4 వరకు డిప్ చేయాలండి. డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వేయాలి. ఆయిల్లో అలాగే తీసి వదిలేయాలి. ఇలా ఆయిల్లో ఇలా కొంచెం అట్లా షేక్ చేస్తే అదే విడిపోతుంది. చూసారు కదా ఎలా విడిపోయిందో. టేస్టీ అండ్ క్రిస్పీ రోజ్ కుకీస్ రెడీ. చూడండి, మరి చక్కగా వచ్చేసాయి. వీటిని టేస్ట్ చూస్తామా మరి ఎలా ఉంటాయో? నాకు తెలిసి సూపర్గా ఉంటాయి ఇవి. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే మీరు ఒక్కటి తెలుసుకోవాలి, టాస్లో మీరు ఎట్టయితే ప్యాన్లో పెడతారో, ప్యాన్లో ఆయిల్ పెడతారు కదా, దాంట్లో అచ్చులు ఎప్పుడు వేడిలో ఉండాలన్నమాట. అప్పుడే ఈ రోజ్ కుకీస్ నీట్గా విడిపోతాయి. బయట పెట్టకూడదు, అచ్చులు ఆయిల్లోనే వేడి చేస్తూ ఉండాలి, వేడిగా ఉండాలి. అదొక్కటి చూసుకున్నారంటే అచ్చుల్లో బాగా వస్తుంది రోజ్ కుకీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.